పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అమెరికాకి అలాగే ఇరాన్కి శాంతి చర్చలు అయితే విఫలమయ్యాయి. అలాగే 168 మినాబ్ ఇరాన్కి సంబంధించిన ఈ బృందం వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇరాన్ బృందం వెనక్కి వెళ్ళిపోయిందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో హర్మోజ్ మా ఆధీనంలోకి రాబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికే అమెరికాకి సంబంధించిన యుఎస్ఎస్ గెరెల్డ్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అక్కడికి ఆల్రెడీ తీసుకొచ్చి అరేబియన్ సముద్రం పైన ఆల్రెడీ అక్కడ పెట్టారు వాటిని. ఇప్పుడు తాజాగా ఈ హర్మోజ్ని పూర్తిగా మేము బ్లాక్ చేయబోతున్నాం. నావల్ బ్లాకేడ్ అంటే ఆ నావిక ఏదైతే దళం ఉందో పూర్తిగా దాన్ని దిగ్బంధనం చేయబోతాం అంటూ కూడా చెప్పారు. ఇన్ని రోజులు ఇరాన్ దాన్ని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి చాలా సమస్య వచ్చింది. ఇప్పుడు అమెరికా కూడా పూర్తి స్థాయిలో ఎంటర్ అయిపోయి మా పర్మిషన్ లేకుండా అటువైపుగా నౌకలు వెళ్తే ఇరాన్కి సంబంధించిన సీ మైన్స్తో పేలొచ్చు, లేదంటే మేమే పేల్చేయచ్చు అంటూ కూడా ఆ రకంగా ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే ఇరాన్ టోల్ వసూలు చేయడానికి సిద్ధమవుతుంది. ఇరాన్ పైన అమెరికా కొన్ని శాంక్షన్స్ వేసింది. అయితే ఇరాన్ చైనా మనీ రూపంలో డబ్బులను వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ కూడా చెప్పారు. సో ఇక హార్మోజ్ జలసంధి దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో అక్కడికి ఏదైనా జరగవచ్చు. అయర్ చేసి అమెరికా యుద్ధ నౌకలపైన దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు భారత్ కాలమాన ప్రకారం 10 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు కూడా హర్మోజ్ మా ఆధీనంలో ఉంటుందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. సరే క్లియర్గా చూస్తే ఇరాన్తో చర్చలు విఫలమైన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ వార్ మోడ్లోకి వెళ్ళింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించనుంది. ఈస్టర్న్ టైం జోన్ ప్రకారం ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్లోని సముద్ర మార్గాలను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని సెంట్కామ్ ప్రకటించింది. హర్మోజ్ జలసంధి గుండా నాన్ ఇరాన్ పోర్టులకు ప్రయాణించే నౌకలకు ఇది వర్తించదు. ఇతర దేశాలకు వెళ్తున్న చెందిన కార్గో షిప్లు రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని సెంట్కామ్ స్పష్టం చేసింది. అలాగే ఒమాన్ గల్ఫ్, హర్మోజ్ జలసంధి ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలు నిర్వహించే వాణిజ్య నౌకదళ సిబ్బంది కోసం ఎప్పటికప్పుడు నోటీస్ టు మెరైన్స్ జారీ చేయనుంది. అమెరికా దీనికి సంబంధించి అమెరికా నావిక దళాలను బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ ఛానల్ 16 ద్వారా సంప్రదించాలని సూచించింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించారు. అలాగే త్వరలోనే హర్మోజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. ఇరాన్ వసూలు చేస్తున్న ఈ టోళ్లు చట్ట విరుద్ధమైనదే అని ఆయన ఆల్రెడీ చెప్పారు. అలాగే టోల్ చెల్లిస్తున్న నౌకలే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యూహాత్మక గల్ఫ్ మార్గంలో కొన్ని నౌకలు చైనీస్ యువాన్ను వాడుతుండటంతో, అంటే చైనీస్ ఆ యొక్క కరెన్సీ రూపంలో ఆ టోల్ని వసూలు చేస్తుండడంతో ఈ పెట్రో డాలర్ వ్యవస్థను సవాల్ చేస్తుండడం, తాము విధించిన ఆంక్షలను తప్పించుకుంటున్నందుకు అమెరికా ఈ దిగ్బంధానికి పూనుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారా చైనా ఇరాన్ పట్ల తన వైఖరిని అమెరికా మరింత కఠినతరం చేసిందని స్పష్టమవుతుంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బుఖర్ ఖలీఫఫ్ మండిపడ్డారు. ఓడరేవులు, వాణిజ్య నౌకలు దిగ్బంధనం వల్ల అమెరికాకు ఇంధన ధరలు అలాగే ఇంకా మరింత తీవ్రంగా అవి రేట్లు పెరుగుతాయని హెచ్చరించారు. గ్యాస్, ఆయిల్ కోసం అమెరికన్లు ఇకపై రోజుల తరబడి పడిగాపులు పడే పరిస్థితులు త్వరలోనే రాబోతున్నాయంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్కు టోల్ చెల్లించిన ప్రతి నౌకను అంతర్జాతీయ జలాల్లో తమ బలగాలు వెంటాడి మరీ అడ్డుకుంటాయని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. అక్రమ రుసుము చెల్లించిన వారికి సముద్ర జలాలపై సురక్షితంగా ప్రయాణించే వీలు ఉండదని స్పష్టం చేశారు. తమ చర్యలను అడ్డుకునే వారికి నరకానికి పంపిస్తామని హెచ్చరించారు. దీనికి అనుగుణంగా తాజాగా సెంట్కామ్ దిగ్బంధన చర్యలకు దిగడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ఇన్ని రోజులు ఈ ఇరాన్ వల్లే హార్మోజ్ క్లోజ్ అయిపోయి ప్రపంచ వాణిజ్యానికి చాలా సమస్య వస్తుందని మనం భావించాం. కానీ ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అయ్యి
ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన సెంట్కోమ్ కూడా ఎంటర్ అయ్యి ఎవరైనా మాకు తెలియకుండా అంటే అక్రమ రవాణా ఇరాన్కి టోల్ రూపంలో చైనా కరెన్సీలో వారికి డబ్బులు కొట్టి అటుగుండా ప్రయాణించే ప్రయత్నం చేస్తే ఆ షిప్పులు సముద్రంలో ఎక్కడున్నా సరే మా నేవీ దళాలు వాటిని వెంటాడి అంతం చేస్తాయి, నరకానికి పంపిస్తాయంటూ కూడా ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. సో దీంతో హార్మోజ్ దగ్గర ఉద్రిక్తత మరింత ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాడులు కూడా ఇంకా భయంకరంగా జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో గైస్, మీరు కమెంట్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఇంకా సమస్య వచ్చే ఇదైతే కనిపిస్తూ ఉంది. అండ్ రీసెంట్ గా ఈ గ్యాస్, ఈ ఆయిల్ కొరత ఏ రకంగా అయితే చూసామో అది ఇంకా ఇప్పుడు డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తారు.